నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ యుద్ధ పేరు మోగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఏడాదిన్నర ఆగండి, ప్రతిరోజు చంద్రబాబుకు సినిమా చూపిస్తా అంటూ వైఎస్ జగన్ ఇచ్చిన ఓపెన్ వార్నింగ్ ఇప్పుడు స్టేట్ మొత్తం వైరల్ అవుతోంది. అసలు వైఎస్ జగన్ ప్లాన్ ఏంటి? కూటమిని భయపెడుతున్న ఆ లెక్కలేంటి? జగన్ 2.0 వర్షన్ ఎలా ఉండబోతోంది? ఈరోజు మన స్పెషల్ అనాలిసిస్లో పూర్తి వివరాలతో మీ ముందు ఉంచుతున్నాను. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్ని కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేదని చెప్తా ఉన్నాను. 2019 ఎన్నికల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో 2024 ఎన్నికల్లో అంతకంటే ఘోరంగా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి వెనుక చాలా అనుమానాలు తెర మీదకు వచ్చాయి కూడా. అయితే ఆధారాలు లేని వాటిపై నిందలు వేయాలని వైఎస్ జగన్ ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆయన నమ్ముకుంది ఒక్కళ్ళనే, వాళ్ళే ప్రజలు. వైఎస్ జగన్ బలం ఎప్పుడు కూడా జనమే. పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన రాజకీయం అంతా కూడా ప్రజల మధ్యనే సాగింది. ఇప్పుడు మళ్ళీ అదే అస్త్రాన్ని వైఎస్ జగన్ ప్రయోగిస్తున్నారు. కూటమి పాలనలో 2 ఏళ్లు పూర్తవనివ్వండి, ఇంకో ఏడాదిన్నర తర్వాత నేను రోడ్డు మీదకి వస్తా, అప్పటి నుంచి ప్రతిరోజు చంద్రబాబుకు చుక్కలు చూపిస్తా అని వైఎస్ జగన్ ప్రకటించారు. అంటే వచ్చే ఎన్నికలకు 2 ఏళ్ల ముందే వైఎస్ జగన్ పాదయాత్ర లేదా జనంలోకి వెళ్ళే ప్రోగ్రాం ఫిక్స్ అయిపోయిందని అర్థమవుతోంది. కేవలం ఇలా విమర్శలే కాదు, లెక్కలతో సహా అటాక్ చేస్తున్నారు వైఎస్ జగన్. ముఖ్యంగా ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. 2022 దావోస్ పర్యటనలో నేను దీనికి పునాది వేశా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాత ప్రాజెక్టులకు కొత్త పేర్లు పెట్టుకుంటూ క్రెడిట్ కొట్టేస్తోంది అని ఎద్దేవా చేశారు వైఎస్ జగన్. అంతేకాదు, వైసీపీ హయాంలో అంటే గత 2019 నుంచి 24 కాలంలో వాళ్ళ హయాంలో చేసిన అప్పులు ప్రజల అకౌంట్లలోకి వెడితే మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న వేల కోట్ల అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయి? అమరావతిలో చదరపు అడుగుకు 11,000 ఖర్చు చేయడం వెనుక ఉన్న మతలబేంటి అని వైఎస్ జగన్ సంధిస్తున్న ప్రశ్నలకు కూటమి దగ్గర సరైన సమాధానం లేదనే చర్చే నడుస్తోంది. ఏపీ రాజకీయాల్లో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా వైఎస్ జగన్ను తక్కువగా అంచనా వేయటం ఎవ్వరి తరమో కాదు. ఎందుకనంటే 2 సార్లు ఓడిపోయినా జగన్ వెనుకున్న ఓటు బ్యాంక్ చెక్కు చెదరలేదు. జగన్ను ఎదుర్కోవాలి అని అంటే టీడీపీ, బీజేపీ, జనసేన ఇలా 3 పార్టీలు కలవాల్సిందే. ఒంటరిగా వస్తే జగన్ ముందు నిలబడే ధైర్యం ఏ పార్టీకి లేదు అన్నది రాజకీయ విశ్లేషకులు ఎప్పటి నుంచో చెబుతున్న మాట. జగన్ ఉంటే బాగుండేది, కనీసం చేతిలో డబ్బులు ఉండేవి అని సామాన్యులు ఇప్పుడు మాట్లాడుకోవడం వైఎస్ఆర్సీపీకి ఒక అతిపెద్ద ప్లస్ పాయింట్గా మనం చూడాలి. ఇక జగన్ తన విశ్లేషణలో మరో ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. అదే నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్. ఒకవేళ అసెంబ్లీ సీట్లు 175 అంటే ఇప్పుడున్న 175 నుంచి 263 గనక పెరిగితే అది వైసీపీకి వరమని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో 3 నుంచి 4 వరకు బలమైన నేతలున్నారు. అలా సీట్లు పెరిగితే గనక కార్యకర్తలు నేతలుగా ఎదుగుతారని, అప్పుడు వైసీపీ జైత్రయాత్రను ఆపడం ఎవరి తరం కాదని ఆయన లెక్కలు వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తూనే జగన్ 2.0లో కార్యకర్తలే హైకమాండ్ అని కూడా స్పష్టం చేయడంతో క్యాడర్లో ఒక కొత్త జోష్ అయితే వచ్చింది. ఇటీవల వైఎస్ జగన్ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ను పరిశీలించారు. అందరికీ తెలిసిన విషయమే.
ఫిషింగ్ హార్బర్ను తెలుగుదేశం పార్టీ పాలకులు ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టులకు ఇచ్చారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిషింగ్ హార్బర్ను మత్స్యకారులకు అందజేస్తామని ఒక స్టేట్మెంట్ అయితే వదిలారు ఆయన. ఈ సందర్భంగా వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుకు మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీన్ని ఆపడం చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత వల్ల కూడా కాదు అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు జగన్. యుద్ధం ఎప్పుడు మొదలవ్వాలో శత్రువు డిసైడ్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఎక్కడ ముగియాలి అనేది మాత్రం నేను డిసైడ్ చేస్తా అన్నట్టుంది జగన్ స్టైల్. కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను, అటు తనకున్న బలమైన క్యాడర్ను నమ్ముకుని వైఎస్ జగన్ వచ్చే ఎన్నికలకు వ్యూహాలు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నారు. చంద్రబాబుకు సినిమా చూపిస్తాను అని వైఎస్ జగన్ అన్న మాటల్లో ఆ మాటలు కానీ ఏపీలో రాబోయే పొలిటికల్ హీట్కు ఒక చిన్న ట్రైలర్గా మనం చూడాలి. ఏడాదిన్నర తర్వాత వైఎస్ జగన్ చేపట్టబోయే ఆ పాదయాత్ర ఏపీ రాజకీయాలను ఎలా మారుస్తుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి.